మనం ఇవాళ తెలుసుకునే గుడి పేరు అరుణాచలం. అరుణాచలం ఈ ఆలయం తమిళనాడులోని తిరువన్నామలైలోని ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. చాలా సౌకర్యవంతంగా మనము ఈజీగా వెళ్ళొచ్చు. కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి. మనం ఏ ఏరియా నుంచి వెళ్ళినా కానీ కూడా మనకి టచ్ అవుతూ ట్రైన్ వెళ్తుంది. కాచిగూడ నుంచి మదురై చేరుతుంది. మదురై నుంచి కూడా మనకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరువన్నామలై నాకు ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ ట్రై చేస్తున్నాను, వినండి. తిరువన్నామలై. ఒక్కసారి తిరువన్నామలై, ఇది కరెక్ట్గా వచ్చిందండి. మన వల్ల అవుతుంది అంటే మనం చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ ట్రిప్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా తక్కువ ప్రైజెస్లోనే రూమ్స్ దొరుకుతాయి. ట్రావెలింగ్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటుందండి. కొంచెం మనం వాటి గురించి అవైలబిలిటీ చూసుకుంటే చాలు. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టెంపుల్లో. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలంటే గుడి ముందు ఒక దీపాన్ని వెలిగించి మనం స్టార్ట్ చేయాలి. ఈ మొత్తం రౌండ్ వచ్చేసి, ఈ గిరి ప్రదక్షిణ రౌండ్ వచ్చేసి 14 కిలోమీటర్స్ అండి. మనము మంచిగా భక్తితో ఈ ప్రదక్షిణని పూర్తి చేయాలి. 8 లింగాలు ఉంటాయండి ఈ మొత్తం గుడిలో. 8 దిక్కులో 8 లింగాలు ఉంటాయండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, విరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ప్రతి లింగానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుందండి. కుబేరలింగం తర్వాత మనకి మోక్షలింగం వస్తుంది. ఆ మోక్షలింగం ద్వారా మోక్షం లభిస్తుంది అనేసి నమ్ముతారండి ఇక్కడి భక్తులు. మనం ఇక్కడి వరకు చేరుకుంటే మన 80% రౌండ్ కంప్లీట్ అయినట్టు అండి. మన ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక మనం స్టార్టింగ్ ఎక్కడైతే దీపం పెట్టామో మళ్ళీ వచ్చేసి ఇంకో దీపం పెట్టాలండి. అక్కడ మన కోరుకున్న కోరిక కోరుకొని ఆ దీపం పెట్టుకుంటే మన ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ గుడికి వెళ్ళాక మీ కోరిక తీరలేదు అంటే మాటే ఉండదండి. అసలు కోరిక తీరదు అనే మాటే ఉండదు. కొన్ని కోట్ల జన్మ ఎత్తిన శివుడి అనుమతి లేనిదే మనకి ఈ టెంపుల్లో అనుమతి ఉండదు అనేసి ప్రజలంతా నమ్ముతున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎందుకంటే పూర్వకాలంలో అది ఒక రాక్షసుడు పేరు నాకు సరిగా పలకడం రావట్లేదు. ఆ రాక్షసుడు ఉండేవాడండి. రాక్షస రాజు ఉండేవాడండి. అతను అరుణాచలం వెళ్ళాలని అనుకున్నాడండి. శివుడికి అతడి బుద్ధి నచ్చలేదు. కేవలం ప్రపంచాన్ని మీద ఆధిపత్యం చెలాయించడానికే అరుణాచలం వెళ్ళాలి అనేసి ఆ రాక్షస రాజు నిర్ణయించుకుండు. అయితే శంకరుడు అతను అరుణాచలం వస్తున్నాడు అని తెలుసుకొని అతని భక్తిని పరీక్షించాలి అనుకొని అప్పుడు శివుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో హిరణ్యకశిపుడు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 14 సార్లు గిరి ప్రదక్షిణ చేయమని అంటాడు. హిరణ్యకశిపుడు అప్పుడు అంగీకరించి ప్రదక్షిణ చేయడానికి మొదలు పెడతాడు. కానీ మధ్యలో చాలా అడ్డంకులు రావడం గమనించి చాలా ప్రయత్నించిన తర్వాత ప్రదక్షిణ కంప్లీట్ చేయలేకపోతాడు.